ఫర్ ద పీపుల్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకి వేగంగా అడుగులు పడుతున్నాయి. తాజాగా వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ బిల్లుకి కేంద్రం ఆమోదం తెలిపింది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ బిల్లుల్ని ప్రస్తుతం జరుగుతున్నటువంటి శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. విపక్షాలు కూడా దాని మీద చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతున్నాయి. సో మొత్తం పొలిటికల్ పార్టీలన్నీ కూడా దీని మీద యాక్టివ్ అయ్యాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణలో పరిస్థితి ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాజకీయం చాలా రసవత్తరంగా మారే అవకాశం ఉంది. అయితే ఒకవేళ జమిలి ఎన్నికలు వస్తే ఎవరికి నష్టం ఎవరికి లాభం అనే చర్చ జరుగుతోంది. ఏపీలో ప్రస్తుతం 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. టీడీపీ జనసేన కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే తెలిసిందే కూటమిలో భాగంగా. అలాగే ప్రస్తుతం ఓట్లు సీట్లు మాత్రం ఈ 2 పార్టీలు, ఒక వైసీపీ, భారతీయ జనతా పార్టీ అందరికీ తెలిసింది ఆంధ్రప్రదేశ్లో పక్కన పెట్టేస్తే మరోవైపు వైసీపీ. సో వైసీపీకి సంబంధించి సింగిల్గా పోటీ చేసి 2019లో ఎటువంటి ఘన విజయం సాధించారు చూసాం. బట్ 2024లో వారికి అసలు కనీసం ఊహించని స్థాయిలో ఎటువంటి పరాజయం ప్రజలు అందించారు అనేది కూడా తెలిసింది. అయితే ఓటమి తర్వాత కొద్ది రోజుల పాటు కామ్గా ఉన్నటువంటి వైసీపీ నేతలు ఇంక్లూడింగ్ అధినేత జగన్మోహన్ రెడ్డితో సహా ఇటీవల చాలా యాక్టివ్ అయ్యారు. ముఖ్యంగా జమిలి ఎన్నికల ప్రకటనల మీద చాలా ఆశగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అయితే మీడియాతో కావచ్చు, లేదంటే అంతర్గతంగా జరిగేటువంటి చర్చల్లో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదంటే విజయసాయి రెడ్డి కానీ, ఇతరత్ర ఉన్నటువంటి నేతలు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా 2027లోనే జమిలి ఎన్నికలు వస్తాయి అని చెప్పి, లేదు 2029లోనైనా సరే జమిలి ఎన్నికలు రావాల్సిందే, ఖచ్చితంగా మళ్ళీ మనం అధికారంలోకి వస్తామంటూ వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే ఆశలన్నీ రాజకీయాల మీద, అంటే మేము ప్రతిపక్షం, మాకు 39.5% కాదు 40% ఓట్లు మాకున్నాయి ఆంధ్రప్రదేశ్లో, మాకు ప్రతిపక్ష హోదా కావాలి అంటూ సుప్రీంకోర్టు దాకా వెళ్ళినటువంటి వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలను వదిలేసి ఒక విపక్షంగా వాళ్ళు చేయాల్సినటువంటి పనులు పక్కన పెట్టేసి కార్యకర్తలతో కావచ్చు, నేతలతో కావచ్చు జరుగుతున్నటువంటి మీటింగుల్లో ఎలాగైనా వచ్చేది మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం అంటే, గతంలో వై నాట్ 175 అన్నటువంటి వ్యాఖ్య ఏదైతే ఉందో, అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ ఎలాగైనా మనమే అధికారంలోకి వచ్చేస్తాం, ఆశ ఉండడంలో తప్పులేదు. పాజిటివ్నెస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ముచ్చటేస్తుంది నిజంగానే. అంటే ఇంత ఘోరమైనటువంటి ఓటమి ఇచ్చినప్పటికీ కూడా లేదు మళ్ళీ మనమే వస్తాము అంటే ఈ కూటమి ప్రభుత్వం సరిగ్గా నడవదు, ఖచ్చితంగా వాళ్ళకి ఏదో గొడవలు వస్తాయి అనేటువంటి ఒక ఆశ ఆయనకు ఉంది. దానికి అనుగుణంగానే కేంద్రం నుంచి వచ్చినటువంటి ఈ జమిలి ఎన్నికల సంగతి పార్లమెంట్లో ఇవాళ చర్చకి తీసుకెళ్తారు. ఇవాళ నుంచి ఇంకా వరుసగా చర్చలు జరుగుతాయి దాని మీద. మరి దాన్ని అమలు చేస్తారా ఏంటనే తర్వాత పక్కన పెట్టేస్తే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం జమిలి మీద ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పెట్టుకున్నటువంటి ఆశలు అన్నీ ఇన్ని కాదు అనేది మాత్రం సుస్పష్టం. దానికి తగ్గట్టుగానే పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. మరి జమిలి ఎన్నికలు నిజంగానే వస్తాయా? వారు అనుకుంటున్నట్టుగా వై నాట్ 175 లాగే ఈసారి జమిలీతోటి జగన్మోహన్ రెడ్డి గారు జాతర చేసుకుంటారా? మళ్ళీ అధికారంలోకి వస్తారా? ఎలా ఉండబోతోంది ముందు రాజకీయం? ఇదే ఇవాళ ఫర్ ద పీపుల్లో మనం తీసుకున్నటువంటి డిబేట్ అంశం. సో దీని మీద చర్చించడానికి మనతో అందుబాటులో ఉన్నారు అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ అడ్వకేట్, మాజీ వైఎస్ఆర్సీపీ అని ఈ క్షణంలో ఆయన్ని చెప్పక తప్పదు, ఎందుకంటే కొన్ని విషయాలు నిష్కర్షగా మాట్లాడుకోవాలి కాబట్టి. గుడ్ మార్నింగ్ అన్నపరెడ్డి గారు. అలాగే మనతోటి వైఎస్ఆర్సీపీ నుంచి చంద్రమౌళి గారు, భారతీయ జనతా పార్టీ నుంచి తిరుపతిరావు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి సురేంద్ర నాయుడు గారు వెరీ సూన్ జాయిన్ అవుతారు. అన్నపరెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సురేంద్ర. సో ఏంటి ఈ జమిలి అనేటువంటి దాని మీదే ప్రస్తుతం మొత్తం మీ వైఎస్ఆర్సీపీ జపం చేస్తోంది, జమిలి జపం చేస్తోంది. అంటే 2021-22 అనుకుంటా, నాకు బాగా గుర్తు. కరోనా తర్వాత కొన్ని రాజకీయ కారణాలు కావచ్చు, లేదంటే జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, వాటితో అప్పట్లో ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా జమిలి ఎన్నికలకు సంబంధించి చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ప్రతి సంవత్సరం ఏదో నాన్న పులి అన్నట్టుగా పులి వచ్చేసింది అన్నట్టుగా జమిలి ఎన్నికలు వచ్చేస్తాయి అంటూ గతంలో చర్చలు జరిగాయి. బట్ ఇప్పుడు పార్లమెంట్కు బిల్లు దాదాపుగా ప్రవేశపెట్టారు, చర్చలు కూడా జరగబోతున్నాయి. మరి ఈ జమిలి జపాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో ఎత్తుకున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ముందుగా జమిలి జపం జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకే ఉంది, దాదాపు రాజకీయ పార్టీలు అన్ని కూడా ఎత్తుకునే ఉన్నాయి. ఒక జగన్మోహన్ రెడ్డిని ఎందుకు పరిమితం చేయాలా? అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్ప వేరే ఏం కాదు. గతంలోనే జమిలి గురించి అందరూ మాట్లాడారు, మీకు తెలిసిందే. ఈ పర్టికులర్ మూమెంట్ లో
అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు సగం మీరే చెప్పారు. ఏంటంటే ఇక్కడ మన సామర్థ్యాలు, మన వ్యవహారాల మీద మనం ఎన్నికల్లో గెలిచే కంటే పక్కనోడి వైఫల్యాలు, పక్కనోళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళ వైఫల్యాలు మనల్ని అధికారంలో తీసుకొస్తుందని ప్రతిపక్షాలకు ఉండటం సహజమే. సో ఇదే క్రమంలో మరి ఒక రకంగా కూటమి అనే పదానిలోనే ఒంటరిగా చేసి గెలిచినటువంటి అవకాశాలు లేవు అన్నది కనపడతా ఉంది. అదే సమయంలో బీజేపీకి 400 అనేటువంటి విషయాన్ని సరే వాళ్ళు కూడా మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మిగతా పార్టీల మీద నితీష్ కుమార్ లాంటి వాళ్ళ మీద ఆధారపడింది. జమిలీకి బీజేపీ తొందరపడటంలో తప్పేం లేదు. ఎందుకంటే ఏ కూటమి తమల్ని పడేసేసేసి ఎన్నికలు వచ్చేదానికంటే తామే జమిలీ ఎన్నికలు తీసుకొచ్చామని చెప్పి ఒక విధానంతో వెళ్ళటం అనేది. అదే సమయంలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళనే కాకుండా దేశంలో చాలా పార్టీలు జమిలీ ఎన్నికల కోసం చూస్తున్నాయి అనేది నిర్విరోధాంశం. అదే సమయంలో ఇక్కడ మరి నిన్న ఆశ్చర్యకరమైన ఒక జమిలీ ఎన్నికలు వస్తాయా రావా, మరి ఇంత దూకుడుగా కేంద్ర ప్రభుత్వం బిల్లు పెట్టడం ఇవన్నీ వెళ్తున్న క్రమంలో వస్తాయా రావా అనే సందేహం కూడా అదే సమాంతరంగా నడుస్తూ ఉంది. ఎందుకు అంటే ఇక్కడ నిన్న బిల్లు పెట్టడం సమయంలోనే నిన్న మరి చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ చూస్తే జమిలీ ఎన్నికలు వస్తాయి కానీ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు మాత్రం 2029లోనే జరుగుతాయని చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చున్నారు. అంటే మరి జమిలీ ఎన్నికలకు చంద్రబాబు నాయుడు గారి మద్దతు లేకుండానే జమిలీ ఎన్నికలు 27లో జరిగే క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో 2029లో ఎన్నికలు ఎలా జరుగుతాయి అనేది ఒక అంశం. కరెక్ట్. రెండోది అసలు జమిలీ ఎన్నికలు జరుగుతాయా జరగవా, దీనికి రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తాయా ఇవ్వవా, రాజ్యసభలో పరిస్థితి ఏంటి, మరి వైఎస్ఆర్సీపీ మద్దతు ఇచ్చిన అంశానికి చంద్రబాబు నాయుడు గారు కూడా మద్దతు ఇస్తారా, మద్దతు ఇచ్చే క్రమంలో 2029లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎలా జరుగుతాయి, జమిలీ 2029 వరకు పొడిగించే క్రమంలో మరి 2027 మరి 28లో పూర్తి కావాల్సిన కేంద్ర ప్రభుత్వ టర్మ్ ని ఇంకొక 1-2 సంవత్సరాలు పెంచేటువంటి రాజ్యాంగ సవరణలు ఉంటాయా ఉండవా, ఇటువంటి చర్చ అందరికీ ఉందనేదాన్ని ఆలోచన అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆశ పెట్టుకున్నారు అనే దాంట్లో మీరు ఒక పదం వాడారు మాజీ వైసీపీ అని. మాజీ 100% పార్టీకి పనిచేసిన వాళ్ళకి ఏ రకమైన ఇది జరగనప్పుడు రాజకీయ పార్టీ మారే వాళ్ళకంటే మా బోటోళ్ళు రాజకీయాల నుంచి తప్పుకున్న వాళ్ళు ఉత్తమని నేను భావిస్తా ఉన్నా. అంటే ఎందుకు అంటే ముఖ్యంగా ఇక్కడ సరే ఓవరాల్ గా అన్ని రాజకీయ పార్టీలు ప్రతి ఒక్కళ్ళు జమిలీ జపం చేస్తున్నారు అనేది 100% అగ్రీ చేయాల్సినటువంటి విషయం. అయితే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా ఏంటి ఆయనకి ప్రత్యేకంగా వచ్చేటువంటి లాభం ఏంటి జమిలీ వస్తే? అంటే రేపొద్దున్న సపోజ్ జమిలీ లేదు 2029 ఉన్న షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు అనుకుందాం మనం, 2029కి తగ్గట్టుగా పార్టీ కార్యకలాపాలని లేదంటే వాళ్ళు చేయాల్సినటువంటి రాజకీయ పోరాటాలని ముందుకు తీసుకెళ్ళాలి. ఇలా కాకుండా ఇప్పుడు జమిలీ 27లోనే వచ్చేస్తుంది అంటూ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు చాలా గట్టిగా చెప్తూ ఉండడం, 27లో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మనమే అధికారంలోకి వచ్చేస్తాం మనకే ఎక్కువ లాభం ఉంది అంటూ మాట్లాడడం అంటే వాట్ ఈస్ దట్ పర్టికులర్ ఆ లాభం ఏమిటి ఆయనకి? మరి మోడీ కేంద్ర ప్రభుత్వంలో ఉండి ఖచ్చితంగా జమిలీ పంతం నెరవేర్చుకుంటారు అనేటువంటి నమ్మకం కావచ్చు, లేకపోతే ఈ 6 నెలల కాలంలోనే పథకాలు ఏమీ అమలు చేయకుండా మరి పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయుడు గారి మధ్య విభేదాలు వచ్చి బీజేపీ వీళ్ళందరినీ ఒక ఆట ఆడిస్తుంది అనేటువంటి విషయం. జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా మరి బీజేపీకి వ్యతిరేకంగా అయితే లేరు కదా. ఇక్కడ ముగ్గురు బీజేపీకి బిల్లుకు మద్దతు ఇచ్చిన తర్వాత రేపొద్దున అదే వస్తే ఇవాళటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు పథకాలు అమల్లో లోపాలు ఉన్నాయి అనేది మాత్రం నిర్వివాదాంశం. పథకాల అమల్లో లోపాలను బట్టి ప్రజలు మనకు వస్తారనేటువంటి ఆలోచన ప్రతిపక్షంలో ఉన్న జగన్ కు ఉండటంలో తప్పలేదు కదా. అవును. కాకపోతే దానికి ఆయన సమాయత్తం అయ్యారా, పైకి చెబుతున్నంతగా పార్టీ కార్యవర్గం ఉందా, అసలు పార్టీలో కార్యవర్గం నిర్మాణం ఉందా అనేది మరి ఇప్పుడు చర్చ అవసరం కాదో నాకు తెలియదు. కానీ ఆయన అనుకున్నంతగా ప్రజలకు నేరుగా నేను కనెక్ట్ అయిపోయినంత ఇది పార్టీ కార్యకర్తలు అయితే అంత ఎప్పుడు 27 ఎలక్షన్ రానివ్వండి, 29 ఎలక్షన్ రానివ్వండి, ఇవాళ పార్టీని ఆ రకంగా కార్యవర్గ నిర్మాణాలతో కానీ లేకపోతే సభ్యత్వాలతో కానీ కార్యకర్తలకి మేలు జరిగే విధంగా కానీ లేకపోతే కార్యకర్తలను సమాయత్తం చేసి పార్టీ కోసం మళ్లీ పోరాటం చేసే స్థితిలో అయితే పార్టీ లేదనేది అయితే నేను చెప్పగలను.